హెల్త్ బెనిఫిట్స్ ఎంతో ఉన్న గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ కావాలి. హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు 2 వేసుకోవాలి. వేసుకున్నాక అవి 2 చిటపట్లాడాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను, 4 నుండి 5. తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయ ఉప్పు నీళ్ళలో వేసుకొని కడుక్కోవాలి శుభ్రంగా. ఈ విధంగా కడుక్కున్నాక పోపులో వేసుకోవాలి. వేసుకొని పోపు అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు గోరుచిక్కుడుకాయ మగ్గేదాకా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. తర్వాత 10 నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గిపోయింది గోరుచిక్కుడుకాయ. తర్వాత 3 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని టమాటా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇట్లా టమాటా మగ్గిపోయాక తగినంత కారం ఉప్పు వేసుకోవాలి. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మరో 10 నిమిషాలు చిన్న మంట పైన కారం ఉప్పు పట్టేటట్టుగా ఉడికించుకోవాలి. గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ తయారైపోయింది. అంతే, ఎంతో సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా వండుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.